This conference will now be recorded. ఓకే, ఈ ప్రోగ్రామ్ చేశారా? క్యాల్కులేటింగ్ ద డిస్కౌంట్ వచ్చేసిందా? ఈ ప్రాసెస్ ఫాలో అయ్యారా లేదా? ఓకే, సో టుడే we will move into if else if, but before that we will try to have some more programs. Okay. Develop a program for checking whether a given character is a vowel or not. So develop a program for checking whether a given character is vowel or not. So for example, సో ఇవాళ ఏం చేస్తా అంటే ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ రాస్తాను మీకోసం. సో నాకు ఇదే లైన్స్లో ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి, అంటే నేను ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడు ఇట్లనే రావాలి. ఓకే, సో సంథింగ్ లైక్ give a character, give a character. Suppose I am giving something like a అంటే ఏం రావాలి? Yes, it's a vowel. It's a vowel. It's a vowel అని రావాలి. ఓకే, రైట్. సో అట్లా ఇది ఫస్ట్ కేస్. సెకండ్ కేస్, suppose somebody is giving something like h, it's not a vowel. It's not a vowel అని రావాలి. ఓకే, రైట్. సో థింక్ చేయండి ఎట్లా చేస్తారో. ఫస్ట్ యూ థింక్, దెన్ వీ విల్ డిస్కస్. ఫస్ట్ ఈ ప్రోగ్రామ్కి మీకు ఏం తెలియాలి? అసలు వోవెల్స్ అంటే ఏంటో తెలియాలి, అవునా? వాట్ యూ షుడ్ నో, వాట్ ఆర్ వోవెల్స్, వాట్ ఆర్ వోవెల్స్ తెలియాలి. వోవెల్స్ అంటే ఏంటి? ఏఈఐఓయు, క్యాపిటల్ ఏఈఐఓయు, స్మాల్ ఏఈఐఓ. ఓకే, సో సో గివ్ ఏ క్యారెక్టర్. సో ఇన్పుట్, ఇక్కడ ఇంట్ అనాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీకు ఇంటీజర్ కాదు కదా కావాల్సింది, మీకు క్యారెక్టరే కావాల్సింది. ఎస్, మీకు సింగిల్ క్యారెక్టరే కావాల్సింది. ఎస్ ఆర్ నో? సో సింగిల్ క్యారెక్టరే. సార్ మల్టిపుల్ క్యారెక్టర్స్ ఇట్లా ఇస్తే ఎట్లా, అది కూడా చెప్తాను నేను. ఓకే, గివ్ ఏ పాయింట్. సో క్యారెక్టర్ తీసుకున్నాము. సో ఆ క్యారెక్టర్ని చెక్ చేయాలి. ఇప్పుడు ఇంతకు ముందు వరకు గ్రేటర్ దెన్, లెస్ దెన్, అండ్ అది పెట్టాము, అక్కడ వరకు బాగానే ఉంది. ఇప్పుడు ఏం చెక్ చేయాలి? ఒక కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్లో ఈ ఏ అనేది ఉందా లేదా, అవునా? కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే ఒక లిస్ట్ కావచ్చు, ఒక సెట్ కావచ్చు, ఒక టపుల్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఎస్ ఆర్? అంటే ఇప్పుడు మనం ఆ ఓవెల్స్ అన్నిటినీ ఒక కలెక్షన్లో పెడతాము. ఎస్, పెట్టి వి విల్ కంపేర్ అనమాట. సో అట్లా లిస్ట్లో కంపారిజన్ చేయాలంటే ఏ ఆపరేటర్ వాడచ్చు? లిస్ట్లో కంపారిజన్ చేయాలంటే ఏ ఆపరేటర్ వాడచ్చు? ఇన్ ఆపరేటర్ వాడచ్చు. లిస్ట్లో ఇన్ ఆపరేటర్ ఉంది కదా, ఇన్ ఆపరేటర్. ఓకే, సో ప్రోగ్రామ్ని అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్ అమ్మా ఫస్ట్. సో ప్రోగ్రామ్ రాయడం ఈజ్ ద నెక్స్ట్ సెకండరీ థింగ్. అఫ్ కోర్స్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ప్రోగ్రామ్ రాయడమే, కాదనట్లేదు. బట్ ఇంపార్టెంట్ దెన్ దట్ ఈస్ అండర్స్టాండింగ్ ద ప్రోగ్రామ్. ప్రోగ్రామ్ని అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. సో ఏం అడిగాడు? వాట్ ఈజ్ ఆస్కింగ్? ఈజ్ ఆస్కింగ్ వెదర్ ఎ గివెన్ క్యారెక్టర్. సో క్యారెక్టర్ ఎట్లా ఇవ్వాలి, ఓవెల్స్ని ఎట్లా రిప్రజెంట్ చేయాలి, ఇది ఇంపార్టెంట్. అర్థమైందా? ఓకే, ఐ రైట్ ఇట్ ఫర్ యూ, డోంట్ వరీ. సో ఇప్పుడు ఏమేమి తీసుకోవాలనేది క్లారిటీ వచ్చింది కదా మీకు. ఏమేమి తీసుకోవాలి? ఒక లిస్ట్ తీసుకోవాలి, లిస్ట్లో ఓవెల్స్ ఉండాలి, ఒక క్యారెక్టర్ తీసుకోవాలి. ఎస్, ఓకే. మనకి క్యారెక్టర్ ఎట్లా తీసుకోవాలో తెలుసు. ఎట్లా తీసుకుంటాం క్యారెక్టర్? ఓకే, సో ch ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్. ఇక్కడ ఏం అవసరం లేదన్నా నేను, ఇంట్ అవసరం లేదు. ఎందుకు?
బికాజ్ నువ్వు ఏం తీసుకోకపోతే అది ఆటోమేటిక్గా స్ట్రింగ్ అయిపోతుంది. గివ్ ఏ క్యారెక్టర్. ఓకే, సో క్యారెక్టర్ ఇచ్చాడు. ఇప్పుడు నేనేమనాలి? ఇఫ్ ch in what? In collection of a e I o u, a e I o u, right? తర్వాత అట్లా ఇస్తే చాలా పెద్దగా అయిపోతుంది ప్రోగ్రామ్. ఇది ఇట్లా ఇస్తే పెద్దగా అయిపోతుంది ప్రోగ్రామ్. ఇవన్నీ ఒక్కొక్క వేరియబుల్ ఎట్లా ఇస్తాం? స్ట్రింగ్ లాగా తీసుకోవచ్చు. స్ట్రింగ్ కూడా ఒక కలెక్షనే కదా. స్ట్రింగ్ లాగా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇవన్నీ ఒక స్ట్రింగ్ లో రాయొచ్చు, నో ప్రాబ్లం. యూ కెన్ రైట్. స్ట్రింగ్ లో రాయొచ్చు. కానీ స్ట్రింగ్ కన్నా బెటర్ ఇదే అని నా ఫీలింగ్. ఎందుకంటే యూ విల్ హ్యావ్ ఆల్ ద కలెక్షన్ కదా ఒకటే దగ్గర. స్ట్రింగ్ తీసుకోవచ్చు. AEIOU. సో ఇఫ్ ch in AEIOU ఏం చెక్ చేస్తుంది చెప్పండి? ఇక్కడ ch తీసుకుంటుంది, తీసుకొని అది ఇందులో ఉందా లేదా అని చెక్ చేస్తాం. అందులో ఉంటే ఏం ప్రింట్ చేస్తాము? ప్రింట్ ఎస్, ఇట్స్ ఏ ఓవెల్. అర్థమైందమ్మా పాయింట్స్? ఇట్స్ ఏ ఓవెల్. ఎల్స్ understood? Give a character. Suppose if I am giving a అనేది ఏమవుతుంది? ఇట్స్ ఏ ఓవెల్. ఓకే, రైట్. మళ్ళీ రన్ చేయండి. ఇట్స్ నాట్ ఏ ఇట్స్ నాట్ ఏ ఓవెల్. అంతేనా? క్లియర్ ఎవ్రీవన్? కేస్ 1, కేస్ 2. సో నో, ఇట్స్ నాట్ ఏ ఓవెల్. మీరు వీడియో ఫాలో అయ్యారమ్మా మీ ముగ్గురు? వీడియో ఫాలో అయ్యారు? ఓకే, గోవర్నా? ఓకే, అర్థమైందా? సో దిస్ ఇస్ ద వే దట్ యు ఆర్ గోయింగ్ టు టేక్ ద థింగ్స్, రైట్? ఎస్ ఆర్ నో? ఓకే, సో ఏమవుతుందమ్మా ఇక్కడ చెప్పండి? ఏమవుతుంది? ప్రోగ్రామ్లో ఏం జరుగుతుంది? ఫస్ట్ లైన్ ఏం జరిగింది చెప్పండి? గోపికి అన్ని బౌన్సర్స్ పడుతున్నాయి. వాళ్ళు కాన్సన్ట్రేషన్ లేదు, ఎక్కడో ఆలోచిస్తున్నారు. వాళ్ళు గోవాకి వెళ్ళారన్నా? నెక్స్ట్ టైం తీసుకెళ్తాలే నిన్ను కూడా. ఇప్పుడే కదా ఫ్రెండ్షిప్ అయింది, తీసుకెళ్తాను. నెక్స్ట్ టైం తీసుకెళ్ళండి. చెప్పు. ఫస్ట్ లైన్ ఏం చేస్తుంది? ఒక క్యారెక్టర్ని సిహెచ్లోకి తీసుకుంటుంది. తర్వాత ఆ క్యారెక్టరు ఈ లిస్ట్లో ఉందా లేదా చెక్ చేస్తుంది. చెక్ చేస్తే ఇన్ ఏమిస్తుంది? ఐదర్ ట్రూ ఇస్తుంది, లేకపోతే ఫాల్స్ ఇస్తుంది. ఓకే, ఒకవేళ ట్రూ అయితే ఏం రావాలి? ఎస్, ఇట్స్ ఏ ఓవెల్ అని రావాలి. ఒకవేళ ఫాల్స్ అయితే ఏం రావాలి? నో, ఇట్స్ నాట్ ఏ ఓవెల్ అని రావాలి. అవునా? ఓకే, ఫస్ట్ కేసులో ఏమి ఇస్తున్నావు? ఏ ఇస్తున్నావు. సో సిహెచ్లోకి ఏం వెళ్ళిపోయింది? ఏ వెళ్ళిపోయింది. ఏ ఇన్ ఏఈఐఓయు ఉందా లేదా? ఉంది. సో తర్వాత ఉంది కాబట్టి తర్వాత ఏం ప్రింట్ అవుతుంది? ఎస్, ఇట్స్ ఏ ఓవెల్ అని ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ కేస్ కే ఇస్తున్నాం. సిహెచ్లోకి ఏం వెళ్ళిపోయింది? కే వెళ్ళిపోయింది. సిహెచ్లోకి ఏం వెళ్ళింది? కే వెళ్ళింది. సో కే ఇన్ ఏఈఐఓయు ఆ లిస్ట్లో ఉందా? కే లేదు కాబట్టి ఏమవుతుంది? ఫాల్స్ అవుతుంది. ఫాల్స్ కాబట్టి ఏమవుతుంది? నో, ఇట్స్ నాట్ ఏ ఓవెల్ అని ప్రింట్ అవుతుంది. ఈజ్ ఇట్ క్రిస్టల్ క్లియర్? ఎస్, అర్థమైందా ప్రోగ్రామ్? ఎవ్రీవన్ క్లియర్ విత్ దిస్? అంటే వై ఐ గేవ్ యూ దిస్ ప్రోగ్రామ్ ఇస్ క్యారెక్టర్స్ కూడా తీసుకోవచ్చు. సార్ ఒకళ్ళు వాడు స్ట్రింగ్ ఇస్తే స్ట్రింగ్ కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది కదా. సో ఏంటంటే మనం ఇక్కడ వీఆర్ నాట్ రెస్ట్రిక్టింగ్
క్యారెక్టర్ ఇవ్వాలి అని రెస్ట్రిక్ట్ ఎక్కడ చేయట్లేదు మనం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వాడు he will give something like python, right? సో నో ఇట్స్ నాట్ ఏ ఓవెల్ అంటే పైథాన్ ఉందా లేదా చెక్ చేస్తుంది. కానీ మనకు అట్లా కాదు కావాల్సింది, మనకు ఫస్ట్ క్యారెక్టరే కావాలి. ఐ వాంట్ టు టేక్ ద ఫస్ట్ క్యారెక్టర్ ఓన్లీ. అప్పుడు ఏం చేయాలి చెప్పండి? నేను ఫస్ట్ ఎలిమెంట్ ఎట్లా సెలెక్ట్ చేయాలి? వెరీ గుడ్. సో యూ హ్యావ్ టు గివ్ ద ఇండెక్స్. ఫస్ట్ క్యారెక్టర్ ఎప్పుడు కూడా ఏముంటుందమ్మా? CHF 0. ఆల్రెడీ మీకు తెలిసిన లాజిక్. ఎస్ అన్న. ఇప్పుడు వాడు ఎన్ని క్యారెక్టర్స్ ఇవన్నీ వాడు మనకు అనవసరం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాడు యాపిల్ ఇచ్చాడు అనుకోండి. సో మనం తీసుకోవాల్సింది ఒకటే క్యారెక్టర్ యాపిల్. ఎస్ ఇట్స్ ఏ ఓవెల్. ఎందుకు? ఏ తీసుకుంటాం, ఏ మాత్రమే తీసుకుంటాం. అర్థమైందా? ఎస్ అన్న. సో ఇక్కడ మనం క్యారెక్టర్ రిస్ట్రిక్ట్ చేయలేం పైథాన్లో, అది గుర్తుపెట్టుకోండి. వీ కెనాట్ రిస్ట్రిక్ట్ ద క్యారెక్టర్. ఓకే, స్ట్రింగ్నే తీసుకోవాల్సింది. అర్థమైందమ్మా? లాజిక్ అర్థమైందా? సో ఇఫ్ యు ఆర్ గివింగ్ ఎస్ గివ్ ఏ క్యారెక్టర్ యాపిల్, ఇక్కడ ఏం ప్రింట్ అయింది? నాకు యాపిల్ ప్రింట్ అయింది. ఒకవేళ పైథాన్ ఇస్తే ఏం ప్రింట్ అయింది? నో ఇట్స్ నాట్ ఏ ఓవెల్ అని ప్రింట్ అయింది. అవునా? అవునా? ఇస్ ఇస్ క్లియర్? CHF 0 అంటే ఎవరు తీసుకోవాలి? ఫస్ట్ ఎవరిని తీసుకోవాలి? ఇట్ హ్యాస్ టు టేక్ ఓన్లీ ద ఫస్ట్ క్యారెక్టర్. ఓన్లీ ద ఫస్ట్ క్యారెక్టర్. ఈస్ దిస్ క్రిస్టల్ క్లియర్? ఎస్ పక్కా? ఎస్ ఆర్ నో? ఓకే. నౌ ఇఫ్ ఐ ఆస్క్ యూ check the third character. 0 1 2. check the last character. -1. maximum అట్లనే అడుగుతారు, రైట్? -1. yes, understood now? లాస్ట్ నుంచి సెకండ్ అంటే -2, లాస్ట్ నుంచి థర్డ్ అంటే -3. అది ఇంకా లాజిక్ తెలిసిందండి. ఈజ్ దిస్ క్రిస్టల్ క్లియర్ ఆర్ నాట్? ఓకే. సో నౌ అగైన్ కమింగ్ బ్యాక్ టు నంబర్స్. డెవలప్ ఏ ప్రోగ్రామ్. మళ్ళీ 2 minutes టైం మీకు చేయాలి. ఫర్ చెకింగ్ ద లార్జెస్ట్ ఆఫ్ 2 numbers, largest of 2 unique numbers, 2 unique numbers. Okay, now enter number 1. సో ఎంటర్ నంబర్ 1 అనగానే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 8 ఇచ్చారు. తర్వాత ఇట్ హ్యాస్ టు ఆస్క్ ఫర్ ఎంటర్ నంబర్ 2. ఇట్ హ్యాస్ టు గో ఫర్ 2 inputs this time. ఓకే, 8 ఈజ్ బిగ్. ఇది అవుట్పుట్ ఎక్స్పెక్టెడ్. నేను ఎక్స్పెక్టెడ్ రాస్తున్నాను. సో మీరు దాని విధంగా ప్రోగ్రామ్ని రాయాలి. స్టార్ట్. ఫినిష్డ్. చెప్పండి ఎలా చేస్తారు?
ఇఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి ప్రింట్. సో ఇక్కడ రెండు ఇన్పుట్లు కావాలి. సో మీరు ఏం చేసి ఉంటారు, ఏ బి అని రెండు సెపరేట్ లైన్స్లో తీసుకుని ఉంటారు కదా. ఓకే, కానీ నేను ఒక చిన్న కరెక్షన్ చేస్తాను దాంట్లోకి. యూ కెన్ టేక్ ఇన్ ద సేమ్ లైన్. ఓకే, సో మనకి పైథాన్లో ఏంటంటే మల్టిపుల్ ఇన్పుట్స్ ఒకే లైన్లో తీసుకోవచ్చు. మరి ఎట్లా చేస్తాం సార్ ఇది? int of inputs enter number 1, okay, comma int of inputs enter number 2, రైట్? అర్థమైందా? ఇది ఒక చిన్న చేంజ్ నేను చెప్పేది, మిగతా అంతా మీరు చేసి ఏ గ్రేటర్ దాన్ బి. సో ఇప్పుడు ఏమనాలి? హూ ఇస్ బిగ్? ఏ ఈజ్ బిగ్. ఏ అనేది ఎక్కడ పెట్టాలి మనం? ఇక్కడ పెట్టేసి ఏ కామా ఈజ్ బిగ్ అని పెట్టేసి. అర్థమైందా? సో తర్వాత ప్రింట్ బి ఈజ్ బిగ్. అర్థమైందా? రైట్. సో ఇప్పుడు 8 5 8 ఈజ్ బిగ్. సో ఆటోమేటిక్గా ఏ బిలోకి వెళ్ళిపోతాయి అనమాట. అర్థమైందమ్మా? క్లియర్ ఆర్ నాట్? ఓకే, నా ఎంటర్ నంబర్ 1. సో 5 7. హూ ఇస్ బిగ్? ఓకే, ఇక్కడ కోలన్ పెడతాం. ఐఎమ్ జస్ట్ చెకింగ్ 2 కేసెస్. మీరు ఫర్దర్ ప్రోగ్రామ్స్లో ఎక్కువ కేసెస్ చెక్ చేస్తే బెటర్. అర్థమైందా? క్లియర్? ఓకే, సో నౌ ఈ ప్రోగ్రామ్ ఇక్కడ వరకు బాగానే ఉంది. 2 యూనిక్ నంబర్స్ అన్నాం కాబట్టి ఇట్స్ లుకింగ్ ఫైన్. బట్ ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ గివ్ 2 సేమ్ నంబర్స్, ఇప్పుడు యూనిక్ నంబర్స్ అన్నారు, మీరు ప్రోగ్రామ్ బాగానే రాశారు, బట్ యూనిక్ నంబర్ అనే క్లాజ్ లేదనుకున్నాం. సో అప్పుడు ఐ విల్ గివ్ సంథింగ్ లైక్ 5 and 5. నౌ టెల్ మీ వాట్ హ్యాపెన్స్. 5 ఈజ్ బిగ్. సో ఆన్సర్ ఈజ్ ఓకే, కానీ what we are expecting some perfect answer, something like both are equal. Yes or no? ఆన్సర్ 5 ఈజ్ బిగ్ అనే వస్తుంది. ఎందుకు చెప్పండి? ప్రోగ్రామ్ అంత తెలివి ఉండదు. డోంట్ థింక్ దట్ ప్రోగ్రామ్స్ ఆర్ స్మార్ట్. ఎందుకు? ఇప్పుడు రెండింటి కంపేర్ చేసింది, 5 గ్రేటర్ దాన్ 5 అయింది,
5 గ్రేటర్ దెన్ 5 అయినప్పుడు ట్రూ వస్తుందా ఫాల్స్ వస్తుందా? 5 గ్రేటర్ దెన్ 5 అంటే ట్రూ వస్తుందా? ఫాల్స్ వస్తుంది. 5 గ్రేటర్ దెన్ 5 అన్నప్పుడు ఫాల్స్ వస్తుంది. ఫాల్స్ అన్నప్పుడు ఎక్కడ పడాలి? అది ఎల్స్ లోకి పడాలి. అర్థమైంది లాజిక్? ఓకే. సో ఇఫ్ ఎల్స్ అనేది ఏం చేస్తుంది అంటే ట్రూ అయితే ట్రూ సెక్షన్ ఇస్తుంది, ఫాల్స్ అయితే ఫాల్స్ సెక్షన్ ఇస్తుంది. సో ఇక్కడ 5 గ్రేటర్ దెన్ 5 అనేది ఫాల్స్ కాబట్టి ఫాల్స్ సెక్షన్లో పడి ఆన్సర్ వచ్చేస్తుంది మనకి. ఆన్సర్ ఓకే, 5 గ్రేటర్ దెన్ 5 అనేది ఫాల్స్ కాబట్టి బి ఈజ్ బిగ్, 5 ఈజ్ బిగ్, ఏ ఈజ్ బిగ్ అన్నా ఓకే, బి ఈజ్ బిగ్ అన్నా ఓకే. కానీ వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ ఏ అండ్ బి షుడ్ బి ఈక్వల్. అంటే you are going for a third option. You are going for a third option. First option ఏంటి? A is big. Second option ఏంటి? B is big. Third option ఏంటి? Both are equal. థర్డ్ ఆప్షన్ ఏంటి? బోత్ ఆర్ ఈక్వల్. కానీ ఇక్కడ థర్డ్ ఆప్షన్కి ఛాన్స్ లేదు. ఎందుకంటే ఇఫ్ ఎల్స్ వర్క్స్ విత్ ఓన్లీ బైనరీ అవుట్పుట్స్. ఇఫ్ ఎల్స్ వర్క్స్ విత్ ఓన్లీ బైనరీ అవుట్పుట్స్. ఇఫ్ ఎల్స్ వర్క్స్ విత్ ఓన్లీ బైనరీ అవుట్పుట్. బైనరీ అంటే ఐదర్ ట్రూ స్టేట్మెంట్ కానీ ఫాల్స్ స్టేట్మెంట్ కానీ. మూడో దానికి ఛాన్స్ లేదు. మరి ఎట్లా సార్? నాకు ఆ రిజల్ట్ కావాలి. సో దెన్ యూ హ్యావ్ టు గో ఫర్ ఇఫ్ ఎలిఫ్ ఎల్స్. ఇఫ్ ఎలిఫ్ ఎల్స్కి వెళ్ళాలి. సో వాట్ ఇస్ ద నెక్స్ట్ స్ట్రక్చర్ దట్ వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్? మళ్ళీ అన్ని స్ట్రక్చర్స్ ఒకసారి అయిన తర్వాత కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దాం. అప్పుడు మీకు తెలుస్తుంది ఏది ఎక్కడ బిల్డప్ చేయాలి అని. నెక్స్ట్ స్ట్రక్చర్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ ఇస్ ఇఫ్ ఎలిఫ్ ఎల్స్. ఇఫ్ ఎలిఫ్ ఎల్స్. సో ఇఫ్ ఎలిఫ్ ఎల్స్ అనేది ఏంటి సార్ అంటే, ఏమైందమ్మా? ఎనీ ప్రాబ్లం? ఇఫ్ ఎలిఫ్ ఎల్స్ అనేది ఏంటి అంటే ఇట్ విల్ హ్యావ్ condition. So if that condition is false, again it will check one more condition. Again it will check one more condition. If that is false, again it will check one more condition. అట్లా ఫాల్స్ అవుతున్న కొద్దీ కండిషన్ చెక్ చేస్తూ వెళ్తాను అనమాట. సార్ ట్రూ అయితే, ఒకవేళ ట్రూ అయితే దాని ట్రూ స్టేట్మెంట్ ప్రింట్ చేసేస్తుంది. అర్థమైందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూ కమ్ మండే, ట్యూస్డే, వెనస్డే, మండే నుంచి సాటర్డే. సో మండే యూ కమ్, టుడే వీ హ్యావ్ ఎ క్లాస్. ఐ విల్ సే నో. సో వాట్ విల్ ఆస్క్? సార్ టుమారో, సార్ డే ఆఫ్టర్. అట్లా అట్లా ఒక్కొక్క కండిషన్ అడుగుతూనే ఉంటారు. అవునా? మండే క్లాస్ అనుకుంటే క్లాస్కి వచ్చేస్తారు. ఈజ్ మై పాయింట్ క్లియర్? సో అర్థమైంది పాయింట్? సో ఇట్ ఈస్ సింప్లీ లైక్ చెకింగ్ ద కండిషన్, చెకింగ్ ద కండిషన్ అపాన్ ఫెయిల్యూర్. మరి ట్రూ అయితే ఓకే ప్రింట్ చేసేస్తే కథం స్టోరీ. ఈజ్ దిస్ క్లియర్? అండర్స్టాండింగ్ మై పాయింట్? ఇన్ దిస్ the condition is checked. Condition is checked multiple times. Condition is checked multiple times. Condition is checked multiple times. And if it is true, the corresponding true statements will get executed. Corresponding true statements will get executed. Corresponding true statements will get executed. Okay. If the first condition is false, then next if condition will be checked. If it's false, condition is checked. If it is false, then the next one. This process goes on until
any of the condition is true. Any of the condition is true. ఈ ప్రాసెస్ ఎక్కడ దాకా వెళ్తుంది? Any of the condition is true. Okay, right. If all conditions are false, if all conditions are false, if all conditions are false, then an else will get executed. Then an else will get executed. Yes, understanding? So if the first condition is false, then the next condition, next if condition will be checked. If it is false, the next one. ఓకే, అట్లా ప్రాసెస్ వెళ్తూ ఉంటుంది. ఎక్కడ దాకా? ఎనీ ఆఫ్ ద కండిషన్ ట్రూ అయ్యేవారు. ఒకవేళ అన్ని కండిషన్స్ ఫాల్స్ అయినాయి అనుకోండి, ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, సార్ ఎన్ని అట్లా పెట్టుకోవచ్చు సార్, మీ ఇష్టం. దెర్ ఇస్ నో లిమిట్. దెర్ ఇస్ నో లిమిట్. మీ ఇష్టం వచ్చినట్టు పెట్టేసుకోవచ్చు. ఈజ్ ఇస్ క్లియర్? ఓకే. సో దీనికి వీ నీడ్ టు గో ఫర్ ఎ స్ట్రక్చర్, సింటాక్స్, flowchart, and example. So if condition 1, okay, so here true statements, right? అది ట్రూ అయితే ట్రూ స్టేట్మెంట్స్ కథం స్టోరీ, రైట్? ఒకవేళ అంటే కాంబినేషన్ ఆఫ్ ఎల్స్ అండ్ ఇఫ్ అనమాట. అంటే వీ కెన్ గివ్ కండిషన్, అది ఫాల్స్ అయితేనే ఇక్కడికి వస్తుంది కండిషన్, రైట్? ఇదేముంటాయి? ఇక్కడ కూడా ట్రూ స్టేట్మెంట్స్ ఉంటాయి, రైట్? అది ట్రూ అయితే ట్రూ స్టేట్మెంట్ స్టోరీ డన్. అది ఫాల్స్ అయితే అర్థమైందమ్మా పాయింట్? కండిషన్ 3, నెక్స్ట్ ట్రూ స్టేట్మెంట్స్, రైట్? నెక్స్ట్ ఎలిఫ్, కండిషన్ 4, అర్థమైనా? సో కండిషన్ 4 again I'll go for the true statements. అర్థమైందమ్మా? సో ఇలా we can go on. లాస్ట్ ఏమిటని చెప్పాను నేను? ఎల్స్ ఉంటాం. అంటే ఇవన్నీ ఫాల్స్ అయితే ఎల్స్లోకి పోతుంది, లేకపోతే పోదు. అంటే ఆ ఎల్స్ లేకపోతే పోదు, ఎల్స్ లేకపోతే ఎక్కడో ఒక దగ్గర ఆగిపోవాల్సింది. ఎల్స్ అనేది ఆప్షనల్. ఎల్స్ అనేది ఆప్షనల్. ఇట్ ఈస్ నాట్ కంపల్సరీ. ఇట్ ఈస్ నాట్ కంపల్సరీ. ఎల్స్లో ఏముంటాయి? ఫాల్స్ స్టేట్మెంట్స్. ఈజ్ దిస్ క్రిస్టల్ క్లియర్? Yes or no? Okay. Now how the flow will go? So I'll just go from the right. ఇది స్టార్ట్ అనుకోండి. ఇక్కడ కండిషన్ 1 చెక్ చేస్తాం. సో కండిషన్ 1 కనుక ట్రూ అయితే ఏమవ్వాలి? ట్రూ అయితే ఏమవ్వాలి? ట్రూ స్టేట్మెంట్స్ ప్రింట్ అయిపోయి ప్రోగ్రామ్, ఐ మీన్ ఇఫ్ ఎగ్జిట్ అయిపోవాలి. అవునా? కండిషన్ ఫాల్స్ అయితే వెరీ గుడ్, కండిషన్ 2 చెక్ చేయాలి. మళ్ళీ కండిషన్ ట్రూ అయితే దానికి సంబంధించిన ట్రూ స్టేట్మెంట్స్ వస్తాయి, అయిపోయింది. ఒకవేళ ఫాల్స్ అయితే కండిషన్ 3 అవుతుంది. ట్రూ అయితే రైట్, అట్లా. సో ఇది ఈ ప్రాసెస్ అనేది వెళ్తానే ఉంటుంది. ఎక్కడ దాకా? ఫాల్స్ ట్రూ అయ్యేదాకా, ఆర్ ఎల్స్ ట్రూ అయ్యేదాకా, ఆర్ ఎల్స్ ప్రింట్ అయ్యేదాకా. ఎల్స్ అనేది ఆప్షనల్ ఆఫ్ కోర్స్. అర్థమైందమ్మా పాయింట్? ఎస్ ఆర్ నో? సో వాట్ ఈస్ దిస్? ఇఫ్ ఎలిఫ్ ఎల్స్, ఇఫ్ ఎలిఫ్ ఎల్స్. ఇది ఇఫ్ అనుకోండి ఫస్ట్, తర్వాత ఇది ఎలిఫ్. వన్ ఇఫ్ కెన్ బి ఫాలోడ్ బై మల్టిపుల్ ఎలిఫ్స్. Is this clear?
ఎస్ ఓకే. ఇప్పుడు ఇదే ప్రోగ్రామ్ని వి విల్ గో విత్ ఎల్స్ ఇఫ్. ఓకే, ఆర్ ఎలిఫ్. ఏం చేద్దాం? ఎలిఫ్. ఇంకో కేసు ఏంటి? ఏ లెస్ దాన్ బి. ఏ లెస్ దాన్ బి. సో ఒకవేళ ఏ గ్రేటర్ దాన్ బి అయితే ఏ ఈజ్ బిగ్, లేకపోతే ఏ లెస్ దాన్ బి అయితే బి ఈజ్ బిగ్. ఈ రెండు కాకపోతే ఇంకొకటే ఆప్షన్ ఉంది. ఏంటది? ఎల్స్ ఆప్షన్. అంటే ఎల్స్ ఎప్పుడు పెడతామంటే ఇంకా నాకు స్టేట్మెంట్స్ అన్నీ అయిపోయినాయి కాబట్టి, ఇంకా నేను రాయాల్సిన స్టేట్మెంట్స్ అన్నీ అయిపోయినాయి కాబట్టి నేను ఎల్స్ పెట్టుకుంటాను. అర్థమైందా? ఎస్ ఆర్ నో? సో బోత్ ఆర్ ఈక్వల్ అంటే నా ఆపర్చునిటీస్ అన్నీ వచ్చేసినాయి, నేను ఇచ్చేసాను. సో అవి ఏవి కరెక్ట్ కాకపోతే ఐ విల్ గో ఫర్ ఎల్స్. అర్థమైంది లాజిక్? ఎస్ ఓకే. లేదు సార్ నేను ఇక్కడ కూడా ఎలిఫ్ పెట్టేసి ఏ ఈజ్ ఈక్వల్ టు బి అని, అది మన ఇష్టం. అది మన ఇష్టం. అప్పుడు ఎల్స్ ఇంకా అవసరం లేదు నాకు. ఎందుకంటే ఒక నంబర్ ఇంకో నంబర్ కన్నా పెద్దగైనా ఉంటుంది, చిన్నగైనా ఉంటుంది, లేకపోతే ఈక్వల్ అయినా ఉంటుంది. అంతకన్నా ఇంకా వేరే ఆప్షన్ లేదు. వెన్ ఆప్షన్స్ ఆర్ ఓవర్ యూ కెన్ ఫినిష్ ద స్టోరీ. వెన్ ఆప్షన్స్ ఆర్ దేర్ యూ గో ఆన్. When you think all the options are reached but still I'm not getting the answer, go to the else. Aర్థమైందా? Is this clear? Okay, now for example if I am running this, okay, first case is 8 to 5 తీసుకున్నాం. 8 to 5, 8 which is big? Okay, next 5 8. ఇప్పుడు ఏ పెద్దది, సరే ఏ చిన్నది, బి పెద్దది, అవునా? సరే మీకోసం 5 and 7. Who is big? 7 is big. Okay, now 5 5 both are equal. ఎందుకు both are equal వస్తుంది? Because first ఇది 5 greater than 5 false, 5 less than 5 false. ఎవడు కరెక్ట్? both are equal కరెక్ట్. అర్థమైందమ్మా? Am I crystal clear now? Yes or no? So that is the way అన్నమాట. Clear? పక్కా? Okay. So one small program I'll tell you, please do it. ఇది దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్. Okay, example I write it down. Okay. Develop a program to check whether a number is positive, negative, or neutral. Neutral is 0. Yeah, do it. Develop a program to check whether a number is positive, negative, or done? Good.
చెప్పు. అయిపోయిందమ్మా? ఎవరివన్ ఫినిష్డ్? ఎట్లా రాశారు చెప్పండి. A is equal to, okay, so now you require only one number. Okay, so you don't require B, right? So ఏమనాలి? A greater than B, 0. Okay, A greater than 0, A is positive, isn't it? Positive, very good. Next, B is negative. Negative కదా. A less than 0. Okay, next, else elif అయినా వాడచ్చు, ఎల్స్ అయినా వాడచ్చు, బికాస్ ఓన్లీ 3 కేసెస్, రైట్? ఓకే, ఈసారి ఎలిఫ్ వాడేద్దాం. A, okay, so elif A equal to 0, A equal to 0 అయితే what you require here? You require 0. A is 0. పాజిటివ్ లో P, నెగటివ్ లో N, 5 is positive, right? Case 1. Next, done. Oh. Right, so next program, develop a program to check the number of digits in a given number, right? So for example 88 ఇచ్చాను అనుకోండి, నేను ఏమని రావాలి? 2 digits. ఓకే, అట్లా. సో 3 ఇచ్చాను అనుకోండి, 1 digit, like
నేను ఏది ఇచ్చినా రావాలి. నేను ఏదైనా ఇవ్వచ్చు. నేను ఏదైనా ఇవ్వచ్చు. చెప్పిందా? ఎక్కడ స్ట్రక్ అవుతున్నారు? సో ఇక్కడ నేను ఈ క్వశ్చన్ వేయడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు 1 డిజిట్ ఇస్తే ఓకే, 2 డిజిట్ ఇస్తే ఓకే, అట్లా ఎన్ని అని ఇచ్చుకుంటూ వెళ్తాం మనం. ఒక ఒక స్టాపేజ్ ఉండాలి కదా. సో ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ఎల్సిఫ్ అని ఒక 5 డిజిట్స్కో 6 డిజిట్స్కో వాడతాం. 10 డిజిట్స్, 20 డిజిట్స్, 30 డిజిట్స్, 40 డిజిట్స్ అట్లా పెట్టలేం కదా. సో కాబట్టి మనము వీ హ్యావ్ టు పుట్ ఏ బ్రేక్ అనమాట. అంటే ఒక 4 డిజిట్స్ వరకు ఇచ్చేసి ఫిఫ్త్ది మాత్రం గ్రేటర్ ఈక్వల్ టు 5 డిజిట్ అని పెట్టేస్తాం. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్నాడు, ఈ నంబర్ ఇచ్చాడు, అప్పుడు ఆన్సర్ ఏం రావాలి అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 డిజిట్ రావాలి. ఓకే, అది అల్టిమేట్ అనమాట. ఫస్ట్ది సింగిల్ డిజిట్, 1 ఇస్తే సింగిల్ డిజిట్, 2 ఇస్తే 2 డిజిట్, 3 ఇస్తే 3 డిజిట్, 4 ఇస్తే 4 డిజిట్, 5 ఇస్తే ఇదే ఆన్సర్ రావాలి, 6 ఇచ్చినా ఇదే ఆన్సర్ రావాలి, 7 ఇచ్చినా ఇదే ఆన్సర్ రావాలి, అట్లా. నౌ యూ డూ ఇట్. ఒక సెట్ లో ఇన్ఫినిటీ అంటే 1 టు ఇన్ఫినిటీ పెట్టుకుంటారు. అంటే మనం టైప్ చేసుకుంటాం. అంటే 1 2 3 4 ఫుల్ స్టాప్ పెట్టుకుంటాం, ఎండ్ దాకా పెట్టుకుంటాం. సో అర్థం కాదు, మ్యాథమెటిక్స్ పెట్టుకుంటాం అట్లా డాట్ 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 అట్లా. అంత పెద్ద లాజిక్ అవసరం లేదు, సింపుల్. అంటే మామూలుగా ఇలా చేస్తారు సార్. ఏ ఈక్వల్ టు ఏమో ఎంత నెంబర్ అని ఇచ్చి, ఓకే, ఈక్వల్ టు ఒక సెట్ క్రియేట్ చేసుకుని 1 టు కొన్ని నెంబర్స్ రాసుకుని 20 30 వరకు 20 30 రాస్తావా, 50 వరకు రాస్తావా, 60 వరకు అట్లా అట్లా రాయడానికి కుదరదు కదా. అట్లా స్టాపేజ్ ఉండదు కదా, నంబర్స్ అనేవి వెళ్తానే ఉంటాయి. అంత పెద్ద లాజిక్ అవసరం లేదు, ఇక్కడ చాలా చిన్నది. ఎగ్జాక్ట్లీ. సో సింగిల్ డిజిట్ నెంబర్ అంటే ఏంటి? సింగిల్ డిజిట్ నెంబర్ అంటే ద నంబర్స్ విచ్ ఆర్ బిట్వీన్ -9 అండ్ +9. అంటే సింపుల్గా ఏం రాయొచ్చు, -9 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏ
లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు +9. అప్పుడు ఏమవుతుంది? ఇది ఏ ఈస్ సింగిల్ డిజిట్ అవుతుంది. ఏ ఈస్ సింగిల్ డిజిట్. అంతేనా? ఒకవేళ సింగిల్ డిజిట్ అయిందంటే వేరే డిజిట్ అయ్యే ఛాన్స్ లేదు. అంటే ఇక్కడ ట్రూ అయిపోయింది, ప్రోగ్రామ్ కూడా అయిపోయింది. అంటే 3 ఇచ్చాడు అనుకోండి, 3 ప్రోగ్రామ్ ఫస్ట్లోనే ఖతం అయిపోయింది, ఇంకా వేరే దానికి వెళ్ళే ఛాన్స్ లేదు. ఓకే, ఇప్పుడు 44 ఇచ్చాడు. సో 44 ఫస్ట్ చెక్ చేస్తుంది. ఇక్కడ ఫాల్స్ అయిపోతుంది 44. అక్కడ ఫాల్స్ అయితే ఎక్కడికి వెళ్ళాలి? ఇట్ హ్యాస్ టు గో ఫర్ ద నెక్స్ట్. ఎస్, నెక్స్ట్లో ఏమవుతుంది? నెక్స్ట్ -99 to +99. ఎస్, అంతేనా? 44 ఫస్ట్ దాంట్లో ఫెయిల్ అవుతుంది కాబట్టి సెకండ్ దాంట్లో పాస్ అవుతుంది. ఎందుకు పాస్ అవుతుంది సెకండ్ దాంట్లో? బికాస్ 44 అనేది -99కి +99 మధ్యలో ఉన్న నంబరే కదా. అదే చెప్పేది, ఫస్ట్లో అయిపోయింది అంటే ప్రోగ్రామ్ అయిపోయినట్టే. సో మీరు ఈ క్వశ్చన్ అడిగారంటే మీ 1 అవర్ క్లాస్ మీకు ఏం అర్థం కాలేదని అర్థం. సో ఒకసారి ఫ్లో చార్ట్కి వెళ్ళిపోండి. సో ఫ్లో చార్ట్కి వెళ్తే ఏం కనిపిస్తుంది మనకి? ఫ్లో చార్ట్లో ఏం కనిపిస్తుంది? కండిషన్ 1 కనుక ట్రూ అయితే ఏమవుతుంది? కండిషన్ 1 ట్రూ అయితే ఏమవుతుంది? ట్రూ స్టేట్మెంట్ ప్రింట్ అయ్యి బయటకు వచ్చేస్తుంది, అయిపోయింది, ప్రోగ్రామ్ ఓవర్. అది ఫాల్స్ అయితేనే కండిషన్ 2కి వెళ్తుంది. కండిషన్ 1 ట్రూ అయితే అయిపోయింది, అక్కడే ప్రోగ్రామ్ ఓవర్. క్లియర్ ఆర్ నాట్? సెకండ్ దాంట్లోకి వెళ్ళే ఛాన్సే లేదు. ఎస్ ఆర్ నో? సెకండ్ దాంట్లోకి ఎప్పుడు వెళ్తుంది? ఫస్ట్ వన్ ఈజ్ ఫాల్స్. సో ఇప్పుడు ఇక్కడ ఏమనాలి? ఈజ్ డబుల్ డిజిట్ ఆర్ 2 డిజిట్, రైట్? తర్వాత ఇక్కడ ఏం -999 to 999. ఎస్, అంటే ఇది ఫిల్టర్ అవుట్ చేస్తున్నాం. సింగిల్ డిజిట్స్ అన్ని ఫస్ట్ దాంట్లో వెళ్ళిపోతున్నాయి, 2 డిజిట్స్ అన్ని సెకండ్ దాంట్లో, 3 డిజిట్స్ అన్ని థర్డ్ దాంట్లో. ఇప్పుడు ఏమంటాం ఇక్కడ? 3 డిజిట్స్. డన్. ఓకే, తర్వాత రాసుకుంటూ వెళ్ళిపోతే మనకి చాలా వస్తాయి, కానీ అన్ని రాయలేం కదా. సో కాబట్టి అల్టిమేట్గా మనం ఏం చేస్తాము అంటే, ఓకే, ఈజ్ 4 డిజిట్. అల్టిమేట్గా ఏం చేస్తాము? ఎల్స్ అని పెట్టేస్తాం. ఎల్స్ అని పెట్టేసి ఏ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 డిజిట్. 4కి రాసుకున్నాం సొల్యూషన్, 4కి సొల్యూషన్ రాసుకున్నాం, 5కి రాసుకోలేదు, 5 కన్నా ఎక్కువ వాటికి రాసుకోలేదు. కాబట్టి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 డిజిట్. నువ్వు 10 డిజిట్ 20 డిజిట్ డజంట్ మ్యాటర్. దిస్ ఇస్ క్లియర్? ఎస్. ఓకే సార్, వాడు 3.75 ఇస్తే 3.75 ఇస్తే అర్థం కాలేదు. 3 తీసుకుంటాం. ఎందుకు 3 తీసుకుంటాం? 3.75 ఇస్తే అక్కడ మనం ఇంటి ఇచ్చాం కాబట్టి, అది గుర్తుపెట్టుకోండి. అర్థమైందమ్మా? సో దిస్ ఈస్ ద కోడ్. క్లియర్? అంటే ఈ ప్రోగ్రామ్ ఎందుకు చెప్పాను అంటే, ఎల్స్ ఎప్పుడు వాడాలి, ఎల్స్ ఎప్పుడు, ఈ పైన 2 కేసెస్లో ఎల్స్ వాడాల్సిన అవసరం లేదు యాక్చువల్గా. ఎస్ ఆర్ నో? ఎందుకంటే 3 పాసిబిలిటీస్ ఉన్నాయి, కానీ ఇక్కడ మోర్ పాసిబిలిటీస్. ఎన్ని ఎక్కువ పాసిబిలిటీస్ ఉంటే అన్ని ఎక్కువ కండిషన్స్ వస్తాయి, రైట్? సో అన్ని ఎక్కువ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్స్. అర్థమైందా? రైట్? సో దట్స్ ఇట్ ఫర్ టుడే. సో టుమారో వీల్ డూ సమ్ మోర్ ప్రోగ్రామ్స్ ఆన్ దిస్. ఓకే, ఇంకొంచెం మీనింగ్ఫుల్, ఇంకొంచెం ప్రాక్టికల్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ రేపు చేద్దాం. ఓకే, రైట్. థ్యాంక్ యూ.